ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా అసలు ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మీనరాశిలో శని, మేషంలో శుక్రుడు, అదేవిధంగా వృషభ రాశిలో రవి బుధులు ఉంటూ ఆ యొక్క బుధులు 6వ తేదీ మనకి మిథునంలోకి మారుతున్నాడు. మిథునంలో గురువు ఉన్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మనకి ఈ 7వ తేదీ నుంచి మన సింహరాశిలోకి మారడము, మరియు అదేవిధంగా మకా నక్షత్రంలోకి మారుతున్నాడు ఆయన కుజుడు. దాంతోపాటు కేతువు కూడా సింహరాశిలోనే ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు ఈ వారం సంచారం జరగనుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి చూసుకోండి. మిథున లగ్నము, మిథున రాశి. రాశిలో గురువు యొక్క సంచారము ఇది కొంతవరకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ మరలా కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ గురు రాశిలో శని ఉన్నాడు కాబట్టి. 2వ స్థానం అంటే ధనస్థానంలో కుజుడు ఉన్నందుకు ఆ యొక్క కుజుడు కూడా పర్టికులర్గా మీకు 1వ తేదీ చంద్రుడితో కలిసి ఉంటాడు కాబట్టి పర్వాలేదు. కాకపోతే 2, 3 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసే అంశాల్లో చాలా కేర్గా ఉండండి. కాకపోతే 2, 3 తేదీల్లో మీకు పర్టికులర్గా మీరు ఏదైతే అనుకుంటారో, అంటే మీరు చూడండి, ఒక్కోసారి కొన్ని కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే అనుకుంటారో ఆ యొక్క విషయాల్లో పర్టికులర్గా మీకు అమ్మడానికి ఏదైనా ప్రాపర్టీస్ అమ్మడానికి బాగుంటుంది 2, 3 తేదీలు చెప్పాలంటే. కాకపోతే కొద్దిగా రాజకీయ పరంగా కానివ్వండి, ఫ్రెండ్స్ పరంగా కానివ్వండి, ఈ నెల ముఖ్యంగా 1 నుంచి 7వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితులు 6వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు మారుతున్నాడో అక్కడి నుంచి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటివి జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే కొంత డబ్బు మీకు ఫాస్ట్గా రావడం, మరి కొంత ధనం అనేటువంటిది కొంత స్లోగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త 7వ తేదీ వరకు కూడా కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమాధిపతి ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చి బుధుడితో కలిసి ఉన్నాడో ఇది మీకు వివాహం కోసం చేసే ప్రయత్నాన్ని ఈ వారం ఎండింగ్లో ఎక్కువగా మీకు పాజిటివ్గా చూపిస్తుంది. కాకపోతే ఈ తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 9వ అధిపతి 10వ స్థానంలో ఉంటూ కుజుడి చేత 5-9 యాక్సిస్లో ఉంది కాబట్టి తండ్రి ఆరోగ్యం, తండ్రి కొంచెం బీపీ లెవెల్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన, మరియు ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అనే నామస్మరణ చేయండి. బికాజ్ ఆఫ్ 2లో కుజుడు ఉన్నందుకు. చాలామంది పంచమకేతువు అంటే సింహరాశిలో కేతువు, కుంభంలోకి రాహు వచ్చాడు కదా అనేటువంటి భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఏ గ్రహం మారినా గుర్తుపెట్టుకోండి, రవి నుంచి కేతువు వరకు 2 ఛాయాగ్రహాలు, మిగతా గ్రహాలు ఏవైతే 7 గ్రహాలతో పాటు 2 ఛాయాగ్రహాలు 9 ఏవైతే ఉన్నాయో అందులో ఏ గ్రహం మారినా మంచి చెడు 2 చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి గ్రహస్థితిని సంబంధంగా ఉంటుంది. అంటే ఒక గోచారం రావడం అంటారు దాన్ని. అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి సింహరాశిలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, సింహరాశి మీకు లగ్నం నుంచి ఏ భావాన్ని సూచిస్తుంది, కుంభరాశి మీ లగ్నం నుంచి ఏ భావాన్ని చూపిస్తుంది అనే దాని మీద ఆధారం చూసుకోవాలి. రాహు ఎప్పుడైనా ఇందులోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాడంటే ఆశ కల్పిస్తాడు, ఒక ఊహని కల్పిస్తాడు. అంటే ఏమిటి, మీకు కుంభం ఏదైతే అయిందో ఆ భావానికి సంబంధించిన ఊహలు పెరుగుతాయి. అదేవిధంగా సింహం ఏదైతే అయిందో మీ లగ్నం నుంచి ఆ భావానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఏంటంటే, ఏమండి వాళ్ళ జాతకంలో అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కాలసర్ప యోగం ఉన్నప్పుడు మరి ఇక్కడ గోచారంలో కాలసర్ప యోగం ఎంతవరకు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి,
పాయింట్ నెంబర్ 1, కాలసర్ప యోగం అనేటువంటిది జన్మజాతకానికి అప్లై చేయకూడదు. శాస్త్రంలో ఉన్న విషయం ఇది. ఒకటేంటంటే కాలసర్ప యోగాన్ని దేశకాల పరిస్థితులు, అంటే దేశాల్లో సునామీలు వస్తాయా, యుద్ధాలు వస్తాయా, జబ్బులు వస్తాయా, ఎలాంటివి వస్తాయి, భూకంపాలు వస్తాయా, యుద్ధాలు వస్తాయి, ఇలాంటివి చెప్పడానికి మాత్రం వాడాలి. అందుకే చూడండి, మనకి ఇప్పుడు కాలసర్ప యోగం ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు కరోనా లాంటిది వచ్చింది. ఇప్పుడు కొంత అటాక్స్, భయాందోళనతో జనాలు ఇబ్బందులు పడి ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద వర్షాలు, తుఫాన్లు, లేకపోతే మనకి ఈ యొక్క అంటే రకరకాల విపత్తులు మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటి అంటే ఎర్త్క్వేక్స్ కూడా వస్తున్నాయి. అంటే ఏమిటి, కాలసర్ప యోగాన్ని దేశకాల సంబంధించినవి చూసుకోవాలి. ఎవరికైనా కనుక ఉదాహరణకి ఇప్పుడు మనకి సింహంలో కేతు మారాడు, కుంభంలోకి రాహు మారాడు. ఇప్పుడు నిజంగానే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక రాహుకేతువులు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఒక గుడ్ ఈవెంట్, ఒక జాగ్రత్త, అంటే కొంత ఇబ్బందికరమైన ఈవెంట్ రెండూ జరుగుతాయని చెప్తుంది నాడీ ఆస్ట్రాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అసలు మీ పర్సనల్ చార్ట్లో ఏముంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నము, మీ దశమము ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మీకు ధనపరంగా ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మీ జన్మజాతకంలో ధనాధిపతి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందని చెప్తుంది. మెడికల్ రిలేటెడా, లేకపోతే బిజినెస్ రిలేటెడా, లేనట్లయితే ఏదైనా ఒక జాబ్ చేసుకునేదా, ఇక్కడ బయటకు వెళ్ళాలా, లేకపోతే ఆ బిజినెస్లో కూడా మార్కెటింగ్ రిలేటెడ్ చేసుకోవాలనుకుంటున్నారా, బ్యూటీ రిలేటెడా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే ధనాధిపతి ఏ గ్రహాలతో ఎలా ఉన్నాడనే దాని మీద ఉంటుంది. అలాగే కొంతమందికి సహోదరులతో కలిసి చేసేవి బాగా కలిసి వస్తాయి, కొంతమంది సహోదరులతో కలిసి చేసేవి రావు. ఎందుకంటే వాళ్ళకి రుణపడి ఉంటారు, ఏవో వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తారు, సరిగ్గా కలిసి రాదు, లేదా సహోదరులతో శత్రుత్వాలు ఉంటాయి. అవన్నీ మూడో అధిపతి. కొంతమంది ల్యాండ్స్ కొనుక్కుంటే కోటీశ్వర్లు అయిపోతారు, కొంతమంది ల్యాండ్ కొనడం వల్లే డౌన్ఫాల్ అయిపోతారు. అప్పుడేమిటి, మీ పేరు మీద కాకుండా మీ పిల్లల పేర్ల మీద, లేకపోతే మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలని తెలుస్తుంది. అంటే 4వ అధిపతి పాడయ్యాడు. ఈ 4వ అధిపతి ఏంటి, తల్లితో ఉండేటువంటి రిలేషన్ని, మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్ని చెప్తుంది. మరి కొంతమందికి సంతానం ఆలస్యం అవుతుంది, కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది. ఒక సమయం ఉంటుంది, ఫలానా సమయంలో ప్రయత్నం చేస్తే వివాహం అవుతుంది, ఈ సమయంలో చేసుకోవడం చాలా మంచిది, ఇలాంటి వ్యక్తి వస్తారు మీకు అనేటువంటిది పక్కాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు అది బాగుంటుంది. అదర్వైజ్ వివాహ సంబంధించినటువంటి అంశాలలో ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఏ సమయంలో చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం వివాహం అనేది. అలాగే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇక్కడుంటే బాగుంటుందా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి. చాలామంది లైఫ్లో జరుగుతున్న విషయం ఏంటంటే 12వ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. 12వ స్థానం బాగా పాడైపోయింది, అప్పుడు ఏమవుతుంది, వివాహ జీవితం మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏమిటి, బ్యాడ్ టైం, గుడ్ టైం అంటాం, చాలా మంచి టైం నడిచింది, చాలా బ్యాడ్ టైం నడిచింది అంటూ ఉంటాం. అంటే ఏమిటి, ఈ 12వ స్థానం గనక మీకు పాపగ్రహ సంబంధాలతో గోచారం కూడా కనెక్ట్ అయ్యింది అంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది కేవలం స్థానాధిపతే కాదు, ఈ స్థానాధిపతి ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో అందించాడని చూసుకోవాలంటే గ్రహాలు ఎప్పుడు కూడా శాస్త్రంలో మనకు పరాశర మహర్షి చెప్పింది ఏమిటంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి శ్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత ఏ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తూ ఉంటుంది, అంతేగాని డైరెక్ట్గా ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వదు ఎప్పుడు కూడా. అలా అయితే సప్తమాధిపతి మహాదశ రాగానే అందరికీ వివాహాలు అయిపోవాలి, 2వ అధిపతి మహాదశ రాగానే వెంటనే ధనం వచ్చేసేయాలి, 4వ అధిపతి మహాదశ రాగానే లేదా అంతర్దశ రాగానే ఇల్లు కొనేసుకోవాలి. అలా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వదు. ఇది ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెటు. ఆ గ్రహం మరొక గ్రహానికి అందిస్తుంది పోర్ట్ఫోలియో పరంగా, ఆ గ్రహం మాత్రమే ఇస్తుంది. అది వివాహం కానివ్వండి, ధనం కానివ్వండి, వివాహ విచ్ఛిన్నం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, మీకు బిజినెస్లో కలిసి రావడం కానివ్వండి, ఏదైనా కానీ హెల్త్ ఇష్యూ దగ్గర నుంచి. కాబట్టి అది చూసుకోవాలి. అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు కనుక సింపుల్గా ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టేసి రెమెడీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. గుర్తుపెట్టుకొని చాలా సింపుల్గా ఒక చిన్న దానం ఇవ్వడం, లేకపోతే గుడికి వెళ్ళడం, ఇంట్లో కూర్చొని మంత్రం చేసుకోవడం ద్వారా నిత్యము ఒక నామస్మరణ చేయడం, మన పనులు మనం చేసుకుంటూ ద్వారా కూడా మనం ఎటువంటి దోషాన్నైనా తగ్గించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.